ఇప్పుడు మీకు కూడా మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా నేరుగా రాష్ట్రంలో ఉన్న దాదాపు 1,00,000 మంది ఏదైనా అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ వాళ్లకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా దీన్ని తెగేంత వరకు లాగొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పొలిటికల్ పార్టీ సెంటర్ అయ్యి పొలిటికల్ అజెండా ఉంది. దీంట్లో నష్టపోయేది వాళ్ళు కాదు, మీరు నష్టపోతారు. రాజకీయంగా మీరు ఏదో చేయాలనుకుని ఎన్నికలు వస్తున్నాయి కదా అంటే అది కరెక్ట్ కూడా కాదు. జస్ట్ ఇంతమంది ఉన్నాం కాబట్టి నంబర్స్ ఉన్నాం కాబట్టి ఏదో చేయగలం అనుకోవడం. ప్రభుత్వం పూర్తిగా సింపథెటిక్గా ఉంది. ఖచ్చితంగా ఇంతకుముందు నేను అన్నట్టు అలాగే ఇక్కడికి వచ్చిన యూనియన్ ప్రతినిధులకు హామీ ఇచ్చినట్టు 24 జూలైలో విత్ ఎఫెక్ట్ కొంత అటో ఇటో అయినా పెంపుదల ఉంటుంది, అది రీజనబుల్గా ఉంటుంది. అందువల్ల దయచేసి ఇందులో ఎవరైనా పట్టుదలకు పోయినా డైరెక్ట్గా అంగన్వాడీ వర్కర్స్కి అప్పీల్ చేస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, పూర్తిగా పేదల పక్షపాతం తీసుకునే ప్రభుత్వం ఉన్న వయసున్న ప్రభుత్వం, ఉద్యోగుల పట్ల సింపతి ఉన్న ప్రభుత్వం, మీ పట్ల మరింత ఆదరణ కలిగిన ప్రభుత్వం. అట్ ది సేమ్ టైం ప్రభుత్వంలో భాగంగా మీరు పారితోషికం మీరు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ బాధ్యత వహిస్తున్నందువల్ల మన బాధ్యత కూడా సక్రమంగా నిర్వహించకపోతే సమాజానికి చేయాల్సిన సర్వీసెస్ కూడా అందవు. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ఇమ్మీడియట్గా సమ్మె విరమించుకొని విధుల్లో చేరాల్సిందిగా యూనియన్లకు, యూనియన్ ప్రతినిధులకు, అలాగే కింద నేరుగా అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమండి సమ్మె చేయగానే డిమాండ్ నెరవేర్చితే ఇక అందరూ సమ్మెనే చేస్తారు. సమ్మె లేకపోతే సమ్మె చేస్తే డిమాండ్ నెరవేరడం అంటే ఏదేదైతే పరిష్కారం సాధ్యం. ఇది వ్యక్తిగత ఫ్యాక్టరీ కాదు, వ్యక్తిగతమైన పని కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించింది. ప్రభుత్వానికి బాధ్యతలు ఎంతవరకు స్ట్రెచ్ చేయగలరో అంతవరకు చేస్తారు. అందులో ఇన్ని డిమాండ్లు ఉన్నాక కొన్ని సాల్వ్ అవుతాయి, కొన్ని చోట్ల పట్టుబడులు అవసరం. నెక్స్ట్ మళ్ళీ ఇదైనప్పుడు మళ్ళీ చేస్తుంటారు. ఇది ఒక కంటిన్యూటీ ఉంటుంది తప్ప కేవలం సమ్మె చేస్తే ఆ డిమాండ్ నెరవేరకపోతే సమ్మె కంటిన్యూ చేస్తామంటే సమ్మెకి జరుగుతుండొచ్చు. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లయితే జరగక తప్పదుగా, అవి జరుగుతాయి. అది ఎవరికి మంచిది కాదు, వాంఛనీయం కూడా కాదు. అదే అర్థం చేసుకోండి. ఎవరన్నారు? ఇంకా రాలే కదా, చెప్తారు. అధికారి చెప్తున్నారు, ఆఫీసర్ మళ్ళీ చెప్తున్నాము మేము. సారీ, అవకాశం ఉంటే అసలు ఇంతవరకు ఆ రోజుకు ఈ రోజుకు మీరు గమనిస్తే ప్రభుత్వం వైపు నుంచి మేము పార్టిసిపేట్ చేసిన రోజు నుంచి ఇది 3వసారి కూర్చున్నాం. మా వైపు నుంచి ప్రోగ్రెస్ ఉంది. అంటే ముందు చూద్దామన్న వాళ్ళం, తర్వాత కాదు మరీ ఇదిగా అడుగుతున్నారని కమిట్మెంట్తో వస్తున్నాం. అటువైపు నుంచి ఒకటే దీని మీద ఉన్నారు, అది గమనించాలి. రెండవది, ఇన్ని పెట్టిన తర్వాత ఇవన్నీ రిజాల్వ్ అయ్యి ఒక్క దీని దగ్గరే ఉండి అదే సాల్వ్ చేయకపోతే ఏదంటే దాని మీద చర్చకే ఉంది. వాళ్ళ పొజిషన్ వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు వచ్చి అంగీకరిస్తే మంచిది. నిజంగా చాలా మంచి నిర్ణయం. వాట్ ఎవర్ ఇంతవరకు జరిగింది దాన్ని పక్కకు తోసేసి ఒకవేళ సమ్మకాలని ఏం చేయాలా, కేసులుంటే అవి కూడా సానుకూలంగా చూసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరిగితే అలా కాకుండా దాని మీద మా పొజిషన్ మాదంటే ఏదో మేము రాజకీయం కోసం కొన్నాళ్ళు వీళ్ళు అడగని ఆ తర్వాత ఇస్తాము, ఏదో ఇచ్చేసుకున్నామనే ఉద్దేశంలో అయితే ఈ ప్రభుత్వం ఎప్పుడు లేదు. కాబట్టి స్టాండ్ ఇంత క్లియర్గా ఉన్నప్పుడు ఇంకా దీనికంటే స్ట్రెచ్ చేయగలిగింది కనిపించట్లా. కాదు, ఒక పద్ధతి ఉండాలి కదా దేనికైనా. 5 years రీజనబుల్ ఉంటాయి. జూలై 2019లో పెంచాము. అసలు ఆ రోజు అవసరం లేదు, ఎందుకంటే అంతకుముందే గత గవర్నమెంట్ పెంచింది, ఎన్నికల ముందు పెంచింది. ఎందుకు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అంటే తను హామీ ఇచ్చినారు కాబట్టి, పక్క స్టేట్లో ఉన్నదానికి ఈక్వల్ చేస్తా అన్నారు కాబట్టి హామీ ఇచ్చారు కాబట్టి పెంచారు. అది పర్సనల్ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేశారు. సహజంగానే అక్కడ నుంచి 5 years అనేది రీజనబుల్ టైం. అక్కడ నుంచి ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఇది చేయొచ్చు. ఇప్పట్లా కాకుండా కొంచెం రీజనబుల్ ఇది పెట్టుకుంటూ పెంచవచ్చు. ఏదైనా విత్ ఇన్ ది లిమిటేషన్స్ చేయగలిగినవన్నీ చేస్తూ వస్తాము. పద్ధతి ప్రకారం చేద్దాం. అక్కడ నుంచి రెగ్యులారిటీ మెయింటైన్ అయితే బాగుంటుందనే ఉద్దేశం, అదే చెప్పాను.